హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అడుగుతున్నారండి. ట్రిపుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏమన్నా ఉంటే చూయించండి. మోడల్ ఎలా ఉంటుంది? డిజైన్ ఎలా ఉంటుంది? అని చెప్పి అయితే అడగటం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉన్న ఒక 3 బీహెచ్‌కే హౌస్‌నైతే చూయించబోతున్నాను. హౌస్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి. అలాగే హౌస్ యొక్క మెజర్‌మెంట్స్ ఏంటి? ఈ హౌస్ సేల్‌కి కూడా ఉందండి. ఎక్కడ ఉంది? ఎంత కాస్ట్ చెప్తున్నారు? అనే డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. హౌస్‌కి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడా రోడ్లనేవి అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. ఫ్రంట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో రోడ్డు 20 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ వెస్ట్ ఫేసింగ్ లో 15 ఫీట్ రోడ్ అనేది అవైలబిలిటీలో అయితే ఉంటుందండి. హౌస్ యొక్క కొలతలు కూడా 220 గజాల్లో ఈ హౌస్ ని బిల్డ్ చేయడం జరిగింది. 4.5 సెంట్స్ అని చెప్పుకోవచ్చు సెంట్ల లెక్కలో అయితే. పొడవు వెడల్పుల విషయానికి వచ్చినట్లయితే 32 అడుగులు వెడల్పు, 62.5 అడుగు పొడవుతోటి హౌస్ ని ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉండేటట్లు బిల్డ్ చేశారు. మీరు ఈ సైజుల్లో ఏదైనా ఒక త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఈ హౌస్ ని పూర్తిగా చూడండి. ఈ ప్లానింగ్ అనేది మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక హౌస్ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అయితే వస్తుందండి. 18x18 సైజులో పార్కింగ్ ఏరియా తీసుకున్నారు. ఈశాన్యంలో పంపు, అక్కడే కొంచెం వాష్ ఏరియా టైప్ లో వాల్ కి టైల్స్ బిల్డ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్స్ అనేవి బయట మనకి పైన కనిపిస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేయొచ్చు. కార్నర్ లో ఉండే పిల్లర్ కి బ్లాక్ కలర్ లో ఉండే మంచి టైల్స్ అనేవి యూజ్ చేసి డిజైన్ చేశారండి. ఉత్తరం వైపు గల్లీ కూడా మనకి 5 అడుగులు గల్లీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ డోర్స్ అన్ని కూడా టేక్ వుడెన్ డోర్స్ యూజ్ చేశారు. డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి రాగానే ముందుగా మనకి లివింగ్ హాల్ అనేది కనిపించడం జరుగుతుంది. దీనిలో కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్టు పైన ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. అలాగే కింద మొత్తం మార్బుల్ డిజైన్ అనేది రావడం జరుగుతుంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా అనేది వస్తుంది. డైనింగ్ ఏరియా దగ్గర చిన్న ఆర్చ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఓపెన్ కిచెన్ అయితే రావడం జరుగుతుందండి. అలాగే సపరేట్ గా పూజా రూమ్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. అది కూడా చూపిస్తాను. ఇది మొత్తం డైనింగ్ ఏరియా, ఇది ఓపెన్ కిచెన్, దీని పక్కనే మనకి సపరేట్ గా పూజా రూమ్ అన్నమాట. పూజా రూమ్ సైజ్ వచ్చేసరికి మనకి 5x4 సైజులో బిల్డ్ చేసుకున్నారు. పక్కనే ఉండే కిచెన్ వచ్చేసరికి 8x8 సైజులో బిల్డ్ చేసుకోవడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా కిచెన్ లో ప్రొవైడ్ చేశారు. ఇక పైన ఇచ్చిన కబోర్డ్, షెల్ఫ్లు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది మొత్తం మనకి ఓపెన్ కిచెన్ అన్నమాట. మొత్తం బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ అనేది ఫ్లోరింగ్ కి అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొంచెం వాష్ ఏరియా టైప్ లో మనకి వాష్ మిషన్ అని ఇవన్నీ కూడా సెట్ చేయడం జరిగింది, బ్యూటిఫుల్ గా ఉండే టైల్స్ ని ఉపయోగించుకొని. అలాగే డైనింగ్ ఏరియాలో క్రాకరీ యూనిట్ కూడా డిజైన్ చేసుకోవడం జరిగిందండి. డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసరికి 12x15 సైజ్ లో బిల్డ్ చేసుకున్నారు. హౌస్ కి మొత్తం 3 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. 3 బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను. సెంటర్ లో అయితే టీవీ యూనిట్ ని డిజైన్ చేసుకున్నారండి. 2 బెడ్రూమ్స్ కి సెంటర్ లో ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ లో బ్యూటిఫుల్ గా మనకి ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. అలాగే ఎదురుగా వార్డ్రోబ్స్ అయితే డిజైన్ చేసుకోవడం జరిగింది. వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండోని ప్రొవైడ్ చేశారు. ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి మనకి 14x12.5 సైజులో మాస్టర్ బెడ్రూమ్ అయితే డిజైన్ అయితే చేసుకోవడం జరిగిందండి. ఇక దీని పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వస్తుంది, అది కూడా చూద్దాం. అలాగే థర్డ్ బెడ్రూమ్ మనకి మొత్తం ఇది 3 BHK అనమాట. 3వ బెడ్రూమ్ కూడా చూద్దాం అనమాట. ఈ పక్కన టీవీ యూనిట్ మనకి సెంటర్ లో తీసుకున్నారు కదా, దీనికి రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, 2 బెడ్రూమ్స్ అనమాట. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుందండి. దీనిలో కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్టు ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేసుకోవడం జరిగింది. అలాగే వార్డ్రోబ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, మంచి ఫినిషింగ్ తోటి ఉండేటట్లు ఈ యొక్క వార్డ్రోబ్స్ ని తీసుకున్నారు. అలాగే ఈ బ్యాక్ సైడ్ కి వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో కూడా మంచి క్వాలిటీ టైల్స్ అనేవి యూజ్ చేసుకొని డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. ఇక ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ కూడా 14x12 సైజులో బిల్డ్ చేసుకోవడం జరిగింది. దీని బయట మనకి థర్డ్ బెడ్రూమ్ అనేది ఇచ్చారు కదా, మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుందండి. దీనిలో మనకి వాష్ రూమ్ అనేది రాదనమాట. మిగతా ఈ వార్డ్రోబ్స్ వస్తాయి. అలాగే ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ కోసం విండోస్ అంతా నార్మల్ గానే ఉంటుంది. వాష్రూమ్ ఒకటి ఇందులో ఉండదు. బయట కామన్ బాత్రూమ్ కూడా ఒకటైతే డిజైన్ లో ఇవ్వడం జరిగింది. ఈ కామన్ బాత్రూమ్ అనేది స్టెప్స్ కింద మనకి బిల్డ్ చేశారండి. అలాగే స్టెప్స్ పక్కన కూడా మనకి సెట్ బ్యాక్ ఏరియాస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్ ఉన్న ఏరియా వచ్చేసరికి బాపట్ల జిల్లాలోని చీరాలలో కొత్తపేట ఏరియాలో ఈ హౌస్ అనేది ఉంటుందండి. హౌస్ యొక్క కాస్ట్ కూడా 95 లక్షల రూపాయలు అనేది చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ అనేది ఉంటుందండి. మీరు ఎవరైనా నచ్చి తీసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మిగతా డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. అలాగే త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది ఎవరైనా ప్లాన్ చేసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ ప్లానింగ్ అనేది మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసినట్లయితే మీ ఇల్లు మీరు ఎలా కట్టుకోవాలి అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో మీరు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ
హౌస్ బిల్డ్ చేసుకోవాలని ప్లానింగ్ లో ఉంటే ఒకసారి ఈ వీడియో అనేది వారికి కూడా షేర్ చేయండి. ప్లానింగ్ అనేది చూసుకుంటారనమాట. సో ఇలా మనకి ఈ 3 బెడ్రూమ్ హౌస్ అనేది ఉండటం జరిగిందండి. ఈ వీడియోలో మీకు ఈ 3 BHK హౌస్ అనేది నచ్చింది, మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకోసం నేను అందించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.